సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటికీ ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని పొందగలుగుతున్నామా? సమాచారాన్ని ఎలా పొందాలి? చట్టం అందులోని నిబంధనలు ఏం చెప్తున్నాయి? మనల్ని ఆలోచింపజేస్తున్న మరెన్నో ప్రశ్నలకు సమాధానం కావాలి. కామన్ మ్యాన్ ప్రశ్నించి బతకగలరా అని అడిగారు. సో నా జవాబు ఏంటంటే, ప్రశ్నించకపోయినా బతకడం కష్టం. ప్రశ్నిస్తే జవాబు చెప్పాలా? చట్టంలో ఎక్కడ కూడా లేదండి. ప్రశ్నిస్తే జవాబు చెప్పకూడదని చట్టంలో ఎక్కడ లేదు. బీహార్ ఒక బెస్ట్ ప్రాక్టీస్. వారు ఫోన్ ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసినారు. 15513. డిపిడిపి యాక్ట్ ఏమో ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని చెప్తుంది, దాచిపెట్టమని చెప్తుంది. డేటా ప్రొటెక్షన్. ఆర్టీఐ ఏమో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తుంది, ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేయమని. సో రెండింటికి చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది. రెండు పరస్పర వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. ప్రతి ల్యాండ్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో ఉండాలండి. తిరుపతి దేవస్థానం మీద స్టే మాత్రమే ఉందండి. అది ఆర్టీఐ అప్లై అవుతుందా లేదని కోర్టు చెప్పలేదు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటే అది పబ్లిక్ అథారిటీ, సబ్స్టాన్షియల్ ఫండ్స్ లేదా ప్రభుత్వ నియంత్రణలో ఉంటే అది పబ్లిక్ అథారిటీ. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రముఖ ఆర్టీఐ నిపుణులు శ్రీనివాస్ మాధవ్ గారు తన అనుభవంతో ఆసక్తికరమైన సమాచారాన్ని అందించారు. అదేంటో వారి మాటల్లోనే వివరంగా విందాం. సో ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేక్షక పాత్ర వహించకూడదు. సో ప్రజలు ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు 5 సంవత్సరాలు. మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఆ బూత్కి వెళ్ళి ఓటేస్తున్నాం. మిగతా 5 సంవత్సరాలు మనం ప్రేక్షకులుగా ఉంటున్నాం. సో ఆర్టీఐ ఏం చేస్తుందంటే ప్రేక్షకుల్ని క్రీడాకారులుగా మారుస్తుంది. సో మీరు ఆడాలి. స్టేడియంలో కూర్చొని చూసిపోతాం మ్యాచ్ మొత్తం అంటే సరిపోదు. సో మనం ఆడాలి. ఇంకోటి ఏమడిగినారంటే, కామన్ మ్యాన్ ప్రశ్నించి బతకగలరా అని అడిగారు. సో నా జవాబు ఏంటంటే, ప్రశ్నించకపోయినా బతకడం కష్టం. నిజానికి ప్రశ్నించకపోతేనే తొందరగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అదేంటి మనం యాక్సిడెంట్లో చూసినాం, నిన్నటి యాక్సిడెంట్లో చూసినాం, ప్లేన్ క్రాష్లో. సో ప్రశ్నించకపోయినా మరణం తథ్యం, ప్రశ్నించినా మరణం తథ్యం అనుకున్నప్పుడు ఏది తొందరగా వస్తుందో చూడాలి. సో ప్రశ్నించకపోతే మన హక్కులను కోల్పోతాం, మన స్వేచ్ఛను కోల్పోతాం, మన ప్రాపర్టీస్ కోల్పోతాం. సో చాలా కోల్పోతాం. ఇవన్నీ కోల్పోయి బతకడం కంటే తక్కువ కాలమైనా వాటన్నిటితో జీవించడం గొప్పతనం. సో అలెగ్జాండర్ 32 సంవత్సరాలు బతికారు. మీరు చూసి 32 బట్ అలెగ్జాండర్ ఫ్రెండ్ ఒక ఆయన 90 ఏళ్ళు బతికాడు. సో ఆయన ఒకసారి ఒక మాట రాశాడు. ఆయన పేరు మర్చిపోయాను, ఎందుకంటే పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఒక మాట రాశాడు. ఏం రాశాడు అంటే, నేను 90 ఏళ్ళు బతికాను, నన్ను ఎవరు కనీసం పలకరించరు వీధిలోకి పోతే. అప్పటికి కూడా అలెగ్జాండర్ ది గ్రేట్, అశోక ద గ్రేట్, అక్బర్ ది గ్రేట్ ఇట్లా గుర్తుంచుకుంటాం. 32 ఏళ్ళు బతికినా తను అనుకున్న లక్ష్యాల కోసం పోరాటం చేస్తూ, పోరాటాలు తక్కువ పక్కన పెడితే వాటి కోసం పోరాటం చేస్తూ బతికారు. సో అది ముఖ్యం. సో ప్రశ్నించకపోతే కొంత కంఫర్ట్ ఉంటుంది, బట్ దానివల్ల వచ్చే నష్టాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో దానివల్ల మన స్వేచ్ఛ కోల్పోతాం, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతాం. అందుకని నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ సెక్యూరిటీ గురించి వచ్చింది. చూడండి, నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా పవిత్రమైన అంశం. దాని గురించి ఏం చెప్పకూడదు అంటారు. రఫేల్ ఎంత కొన్నామో ధర ఇంతవరకు మన ప్రభుత్వం చెప్పలేదు. 32 జెట్స్ కొన్నాము, చెప్పలేదు. సరే, అది పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్లో రఫేల్ కూలిపోయిందని పాకిస్తాన్ చెప్తే మన గవర్నమెంట్ ఇంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మొత్తం మీద అతి కష్టం మీద సిడిఎస్ గారు వేరే దేశం పోయినప్పుడు ఏమన్నారంటే 5 అయితే కూలిపోయినాయండి అని చెప్పారు. 5 రాఫెల్ ఉందని చెప్పలేదు. చిదంబరం గారు ఏం రాస్తున్నారు, అందులో రాఫెల్ కూడా ఉందని రాస్తున్నారు. సరే, మరి రాఫెల్ కూలిపోతే వాళ్ళు ఫొటోస్ ఇవ్వాలి కదా అంటే ఫొటోస్ ఇవ్వలేకపోయినారు, ఎందుకంటే అది మన దేశంలో కొరగొట్టారు. సరే, ఆపరేషన్ సింధూర్ చాలా గ్రేట్ సక్సెస్. మన ఆర్మీ ఎంతో కష్టపడి, డిఫెన్స్ ఫోర్సెస్ ఎంతో కష్టపడి చేశాయి. అంత ఈజీ కాదు న్యూక్లియర్ పవర్తో మనం యుద్ధం చేయడం. బట్ సమస్య ఎక్కడ వస్తుందంటే ట్రాన్స్పరెన్సీ. బట్ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఏమవుతుంది, రేపొద్దున చైనాతోటి యుద్ధం వచ్చింది అనుకోండి. పాకిస్తాన్ చాలా చిన్నది, బట్ చైనాతోటి యుద్ధం వస్తే ఏమవుతుంది, ఇవే పోరాడాలి కదా. ఇవి టకిమని కూలిపోయినాయండి 30 అనుకోండి, మా దేశ స్వాతంత్రం మొత్తం పోతుంది. సో సీక్రెసీ దేశానికే ప్రమాదం అవుతుంది. సీక్రెసీ కొంతవరకు అవసరమే, బట్ ఆపరేషన్ జరుగుతుంది సార్, జరిగిన తర్వాత షుడ్ బి ట్రాన్స్పరెన్సీ. సేకరించి ఇవ్వాలా అనేది ప్రశ్న. సో సార్ కూడా ఒక ప్రశ్న అడిగారు, రెండు కలుపుతా. ప్రశ్నిస్తే జవాబు చెప్పాలా? చట్టంలో ఎక్కడ కూడా లేదండి. ప్రశ్నిస్తే జవాబు చెప్పకూడదని చట్టంలో ఎక్కడ లేదు. చట్టంలో మనకి ఇది ఫండమెంటల్ రైట్, ఇది ప్రాథమిక హక్కు.
క్వశ్చన్ మార్క్ ఉంటే రిజెక్ట్ చేయాలని చట్టంలో ఎక్కడా లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఎక్కడా లేదు. మరి ఎక్కడ ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ ఇచ్చింది. సర్క్యులర్లో ఏం చేసినారంటే వై, వాట్, వెన్ ఇట్లా ఉండకూడదు, అది ఇట్ అమౌంట్స్ టు క్వశ్చన్, దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చట్టం పార్లమెంట్ చేసిందండి. రూల్స్ డిపార్ట్మెంట్ పార్లమెంట్లో ఫ్రేమ్ చేసి పార్లమెంట్లో టేబుల్ చేస్తుంది. రెండింటికి చట్టపద్ధతి ఉంటుంది. ఒకటేమో సబార్డినేట్ లెజిస్లేషన్ రూల్స్, ఒకటేమో ప్రైమరీ లెజిస్లేషన్, పైన కాన్స్టిట్యూషన్. సో మనకి కాన్స్టిట్యూషన్, ఆర్టీ యాక్ట్, రూల్స్ ఉంటాయండి. దీని కింద ఎక్కడో అడుగున ఈ సర్క్యులర్స్ ఉంటాయి, వాటికి చట్టబద్ధత లేదు. ఒక ఆఫీసర్ రాస్తారు, మీరు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కోసం వస్తే నా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇవ్వండి అంటారు. ఆల్రెడీ జరిగింది మన స్టేట్లో. ఒక చీఫ్ సెక్రటరీ సర్క్యులర్ ఇచ్చారు, పేరు గుర్తుందా? మర్చిపోయారు. సోమేష్ కుమార్ ఉన్నప్పుడు సర్క్యులర్ ఇచ్చారు, ప్రతి ఆర్టీఐ అప్లికేషన్ నా పర్మిషన్ ఉంటేనే ఇవ్వాలని. అది ఒక లా స్టూడెంట్, అమ్మాయి పేరు జ్యుతి అనుకుంటాను, మర్చిపోయాను, శ్రీజ. మన ఒక అమ్మాయి, లా సెకండ్ ఇయర్ అమ్మాయి హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. అంటే యాక్టివిజం అంటే చూడండి, హైకోర్టు ఏంటి మీరు ఇట్లా రాశారు అని చీఫ్ సెక్రటరీకి చివాట్లు పెడితే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. సో దీనికి చట్టబద్ధత లేదు. చట్టంలో ఏం రాసిందో అదే మనము విశిష్టంగా మనం భావిస్తాం. సో ప్రశ్నించకూడదని ఎవరో రాస్తే అది వ్యాలిడ్ కాదు. ప్రశ్నించాలి, ప్రశ్నించడమే చట్టంలో ఉంది. చట్టం ఏం చెప్తుంది అంటే సెక్షన్ 2F 2J చదవండి. అందులో ఏం చెప్తుందంటే ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ హెల్డ్ బై పబ్లిక్ అథారిటీ కెన్ బి సాట్ అండర్ ద యాక్ట్. హెల్డ్ అనే పదం క్రిటికల్ అండి. అంటే మీరు ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఉన్నారు. సో హెడ్ మాస్టర్ మీరు ప్రశ్న అడిగారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 10th క్లాస్లో. సో రిజిస్టర్ ఓపెన్ చేసి చూస్తే 20 మంది పేర్లు కనపడ్డాయి. సో ఈ రిజిస్టర్లో హోల్డ్ అయి ఉందా? ఇన్ఫర్మేషన్ రిజిస్టర్లో హోల్డ్ అయి ఉంది, అంటే అందుబాటులో ఉంది. అదొకటే టెస్ట్. అది అందుబాటులో ఉంటే మీరు చట్టం పరిధిలోకి వస్తుంది. సో నేను ప్రశ్న 2 రకాలు అడుగుతాను. 10th క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? క్వశ్చన్ మార్క్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? దానికి ఏం చేయాలంటే క్వశ్చన్ మార్క్ ఉందా, హౌ మెనీ ఉందా టెస్ట్ చేయకూడదు. ఉందా లేదా మన దగ్గర చూడాలి. ఈ రిజిస్టర్లో ఉంది 20 మంది అని చెప్పాలి. ప్రశ్నకి జవాబు ఇవ్వాలి, ఎందుకంటే యూఆర్ హోల్డింగ్ దట్ రిప్లై. ఆ రిప్లై మీ దగ్గర లేకపోతే లేదని చెప్పండి. ఇంకో ప్రశ్న అడుగుతాను, చూడండి 20 మంది ఉన్నారు, బాగానే ఉంది. 20 మందిలో ఎంతమందికి 90% కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి 10th క్లాస్లో? ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్ వెతికితే ఎక్కడైనా కనపడుతుందా మీకు? మీకు టెస్ట్ ఇంకా ఎగ్జామ్ పెట్టలేదు కదా, నిన్ననే స్కూల్ స్టార్ట్ అయింది 12th. నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చెప్తారు? ఇన్ఫర్మేషన్ నాట్ హెల్డ్ అని చెప్తారు, ఎందుకంటే అన్ని వెతికాను, ఎక్కడ లేదు, టెస్టే పెట్టలేదు, ఎగ్జామ్ పెట్టలేదు. సో దీస్ ద ఓన్లీ టెస్ట్. అన్నమాట. సో క్వశ్చన్ మార్క్ ఉన్నా సరే మీరు హోల్డ్ చేస్తున్నట్లయితే ఇవ్వాల్సిందే. అది నా క్లారిఫికేషన్. కానీ ఎందుకు వచ్చిన బాధ అనుకుంటే మీరు క్వశ్చన్ మార్చండి. ఎంతమంది ఉన్నారని ఎందుకు అడుగుతారు? 10th క్లాస్లో చదువుతున్న స్టూడెంట్స్ సంఖ్య చెప్పండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? ఫుల్ స్టాప్ ఉంది అదండి. శ్రీధర్ గారే ప్రధానమంత్రి గారు ఎవరు? ఇలా ఎందుకు? ప్రధానమంత్రి గారి పేరు చెప్పండి, సరిపోతుంది. సో మీరు క్వశ్చన్ మార్క్ తీసి క్వశ్చన్ అడగొచ్చండి. తెలుగు వండర్ఫుల్ భాష, భాషలో గొప్పతనం ఉంది. ప్రశ్న మార్క్, క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకం లేకుండా ప్రశ్న అడగొచ్చు. అది మనందరికీ జీవితంలో అనుభవమే. మన జీవితంలో కుటుంబ సభ్యులతో చాలా ప్రశ్నలు ఎదుర్కొంటాం, అందులో క్వశ్చన్ మార్క్ ఉండదు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ ఇంట్లో జరిగే సంభాషణలు మీకు ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఉండదు, కానీ అన్నిట్లో క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మనకి జవాబులు ఉండవు. సో క్వశ్చన్ మార్క్ లేకుండా ప్రశ్న అడగడం చాలా చాలా ఈజీ. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే అలా అడగండి, కానీ అది సరైన ఇంటర్ప్రిటేషన్ కాదు. క్వశ్చన్ మార్క్ ఉంటే అడగకూడదని. నెక్స్ట్, సేకరించి ఇవ్వాలి అంటే కంపైల్ చేయాలనేది పెద్ద డిబేట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా రికార్డ్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ కంపైలేషన్ ఉండదు. ఇది ఒక క్వశ్చన్ మార్కే, దీంట్లో కొంత కన్సిస్టెన్సీ కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4-5 రిజిస్టర్లు ఉన్నాయి. సో ఇందులో ఇక్కడ 100 మంది పేర్లు ఉన్నాయండి, అందరు సంతకాలు పెట్టారు. ఇందులో 100 మందిలో ఎవరెవరి పేరు మీద ఏమేం కేసులు ఉన్నాయి, రైట్? సో రకరకాల కేసులు ఉన్నాయి. కొందరి మీద ట్రాఫిక్ చలాన్ ఉంది, చిన్న కేసు. కొందరి మీద కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి, అది కూడా పర్లేదు. కొందరి మీద హత్యా కేసు నేరాలు ఉన్నాయి,
ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో నేను ప్రశ్న ఏమొచ్చింది అంటే, చూడండి మీ దగ్గర 100 మంది ఉన్నారు కదా, 100 మందిలో ఎంతమంది మీద హత్యా నేరాలు ఉన్నాయి చెప్పండి అని. నేనేం చెప్తాను, నేను ఎందుకు కంపైల్ చేయాలి, నా దగ్గర రెడీగా లేదని చెప్తాను. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర రెడీగా లేదండి. రెడీగా ఉంది కానీ రెడీగా లేదు. యు ఆర్ హోల్డింగ్ ఇట్ బట్ ఇట్స్ నాట్ రెడీలీ కంపైలబుల్. సో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏం చేయాలి, నేను కంపైల్ చేయాల్సిన అవసరం లేదు, ఎట్లా హెల్డ్ ఉందో అట్లా ఇస్తాను. సో పిఏఓ ఏం చేయాలి అంటే, చూడండి నా దగ్గర పెద్ద రిజిస్టర్ ఉందండి, ఆ రిజిస్టర్లో మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ నేను కంపైల్ చేయను అని రిప్లై ఇవ్వాలి. ఎవరిస్తారు అట్లా రిప్లై ఏమి ఇస్తారంటే, ఐఎమ్ నాట్ హోల్డింగ్. పార్లమెంట్లో వస్తుంది రిప్లై. పార్లమెంట్లో అడిగినప్పుడు నో దట్ ఈస్ నాట్ రెడీలీ అవైలబుల్, లేదా వీఆర్ నాట్ కంపైలింగ్ అట్ 1 పాయింట్ అని పార్లమెంట్లో చెప్పేది ఒకటే లైన్ చెప్తారు. బట్ పిఏఓ ఏం చెప్పాలంటే, పలానా రిజిస్టర్లో ఉంది అండి, నేనైతే కంపైల్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు, బట్ రిజిస్టర్లో ఉంది, ఎక్కడుందో చెప్పాలి. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఆ రిజిస్టర్ నేను వచ్చి చూస్తానండి, ఐ విల్ ఇన్స్పెక్ట్ అని క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీరు రిజిస్టర్ ముందు పెడితే వాళ్ళు రిజిస్టర్ ముందు చూసుకొని 100 మంది పేర్లు చదువుకొని ఎక్కడ ఎవరి పేరు ఉందో, ఎక్కడ మీ హత్యా నేరం ఉందో తెలుసుకుంటారు, వాళ్ళు కంపైల్ చేసుకుంటారు. బట్ కంపైల్ చేసుకోవడానికి ఆఫీసర్ అవకాశం ఇవ్వాలి, అది చట్టం యొక్క ఉద్దేశం. తర్వాత రెండో ప్రశ్న చాలా పెద్దది, డిపిడిపి యాక్ట్ గురించి వచ్చింది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి. సో డిపిడిపి యాక్ట్ చాలా పెద్ద థ్రెట్, అది మనం నిజానికి అది పెద్ద ఛాలెంజ్. సో డిపిడిపి యాక్ట్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లో పార్లమెంట్ పాస్ చేసింది. అది ఇంకా ఎన్ఫోర్స్ కావట్లేదు, బహుశా వచ్చే 2 నెలల్లో ఎన్ఫోర్స్మెంట్ డేట్ ఇస్తారు. రూల్స్ పబ్లిష్ చేశారు జనవరిలో, కామెంట్స్ తీసుకున్నారు, బహుశా 2 నెలల్లో పాస్ అయిపోతుంది, అది అమలు అవుతుంది. దాంతో మనకు వచ్చిన సమస్య ఏంటి అంటే, డిపిడిపి యాక్ట్ ఏమో ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని చెప్తుంది, దాచిపెట్టమని చెప్తుంది. డేటా ప్రొటెక్షన్, సో ఇట్ ప్రొటెక్ట్స్ డేటా ఫ్రమ్ డిస్క్లోజర్, సో ప్రొటెక్ట్ చేస్తారు. ఆర్టీఏ ఏమో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తుంది, ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేయమని. సో రెండింటికి చాలా కన్ఫ్లిక్ట్ ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, రెండు పరస్పర వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. అందుకని చాలా దేశాలు ఏం చేస్తారంటే, బ్రిటన్లో దీనికి ఒకటే కమిషనర్కి 2 రోల్స్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్ 2 చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తారు, రెండింటికి సంబంధించిన జడ్జిమెంట్స్ ఇస్తారు. కానీ మన దేశంలో ఇన్ఫర్మేషన్ కమిషన్ పక్కన పడేశారు. ఇన్ఫర్మేషన్ కమిషన్కి అసలు విలువ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి తెలిసి ఇన్ఫర్మేషన్ కమిషన్ స్థాయి ఏంట. వాళ్ళు కొత్త సంస్థ నెలకొల్పారు, దీంట్లో డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ, డేటా ప్రొటెక్షన్ బోర్డు, 2 ఉంటాయి అనుకుంటాను. ఇది గవర్నమెంట్ ఏజెన్సీ. ఇన్ఫర్మేషన్ కమిషన్ కాస్తైనా స్వతంత్రంగా జర్నలిస్ట్ ఉంటారు, ఒక యాక్టివిస్ట్ ఉంటారు, ఎప్పుడో ఒకసారి వాళ్ళు తల ఎగరేస్తారు, బట్ ఇది తల ఎగరేయలేదు అనమాట. అఫీషియల్ బాడీ, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద సమస్యలు వస్తున్నాయి. ఇంకో పెద్ద సమస్య ఏంటి అంటే, ఇందులో ఆర్టీఏ అమెండ్మెంట్ చేస్తున్నారు. సో 81Jలో చాలా ఒక ప్రొవిజన్ తీసేశారు, నేను ముందు నుంచి చెప్తున్న ప్రొవిజన్ తీసేశారు. అయితే పార్లమెంట్ సభ్యుల స్థాయిలో ప్రశ్నించే శక్తి మనకు ఉండదు, ఆ ప్రొవిజన్ తీసేస్తున్నారు. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మిగులుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చని 81J చెప్తుంది, అది తీసేస్తున్నారు. కానీ నేను సర్ది చెప్పాలనుకుంటే ఏంటంటే, 82లో పబ్లిక్ ఇంట్రెస్ట్ టెస్ట్ ఉంది. సో 82 వాళ్ళు మార్చలేదు, ఎందుకో తెలియదు, వాళ్ళకి అడ్వైజ్ ఎవరు ఇవ్వలేదు, లేకపోతే అది కూడా తీసిపడేసేవాళ్ళు. అది ఉంది ప్రస్తుతానికి. సో 82లో ఏం చెప్తున్నారంటే, సెక్షన్ 82 పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చని 82 చెప్తుంది. కాబట్టి వెంటనే ప్రమాదం లేదు, కాకపోతే చట్టాన్ని వీక్ చేయడానికి కొంత ఈ చట్టంలో అవకాశం ఉంది. కానీ అసలు ప్రమాదం అది కాదు. డిపిడిపి యాక్ట్ వల్ల వచ్చే అసలు ప్రమాదం ఏంటంటే, జర్నలిస్టులు వార్తలు రాయడానికి వీల్లేదు. డిపిడిపి యాక్ట్లో ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తిగత సమాచారం కనుక మీరు వాడినట్లయితే డేటా ప్రిన్సిపల్ అంటారు. అంటే ఫలానా, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇన్ఫర్మేషన్ నేను వాడుతున్నాను, నేను జర్నలిస్ట్, లేదా వీరయ్య గారి ఇన్ఫర్మేషన్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు వాడుతున్నారు. సో శ్రీనివాస్ గారు వీరయ్య గారు డేటా ప్రిన్సిపల్ అంటారు, వారిని డేటా ఫిడ్యూషరీ అంటారు, ఈ పదాలు. సో వారు శ్రీనివాస్ గారు ఏం చేయాలంటే, వీరయ్య గారికి, ఏమండి వీరయ్య గారు, మీరు పలానా స్కామ్లో చాలా డబ్బు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు, మీ ప్రాపర్టీస్ ఇవి అని నా దగ్గర ఉన్నాయి, ఇది నేను రేపు పొద్దున పేపర్లో రాయాలనుకుంటున్నాను, నోటీస్ ఇవ్వాలి, రిటర్న్ నోటీస్ ఇవ్వాలి, దయచేసి మీ కన్సెంట్ ఇవ్వండి అని అడగాలి. శ్రీనివాస్ గారు కన్సెంట్ ఇస్తారు. సార్ వీరయ్య గారు, మీ కన్సెంట్ నోటీస్ వచ్చింది, మీరు ఇప్పుడు ఏం చేస్తారండి? ఎస్ చెప్తారా? సో నో అని చెప్తారు. నో అని చెప్పిన తర్వాత శ్రీనివాస్ గారు వార్త రాసేసారు అనుకోండి, వీరయ్య గారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు పెడతారు. నా అనుమతి లేకుండా ఇన్ఫర్మేషన్ వాడారు, నా పర్సనల్ డేటా, వ్యక్తిగత డిజిటల్ డేటా.
సో డిజిటలే ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ డేటా ఏముండదు, ప్రతిదీ డిజిటల్. ఇప్పుడు నేను ఇది ఫిజికల్ డేటా, ఇది నేను రాసుకున్నాను నోట్స్, ఇది నేను ఫోటో తీసి వాట్సాప్లో పంపగానే డిజిటల్ డేటా అయిపోతుంది. దట్స్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ డిజిటల్ డేటా. సో న్యూస్ పేపర్ డిజిటలే కదా, మీరు డిజిటల్లోనే పెడతారు కదా. సో కేసు వేస్తారు, కేసు వేస్తే శ్రీనివాస్ గారు చట్టాన్ని ఉల్లంఘించేటట్టు డేటా ప్రొటెక్షన్ బోర్డు వెంటనే తెచ్చేస్తుంది, ఎందుకంటే ప్రింటే ఉంది కదా. శ్రీనివాస్ గారు కాదడానికి లేదు, ఎందుకంటే ప్రింటే ఉంది కదా. సో పెనాల్టీ ఎంత ఉంటుందో తెలుసా? దాంట్లో 50 కోట్ల నుంచి 250 కోట్ల వరకు పెనాల్టీ ఉంటుంది. సార్ మీకు తక్కువ 50 కోట్లు వేసాం, మరి మీరు ఎప్పుడు కడతారు శ్రీనివాస్ గారు? చెప్పండి తొందరగా. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్తారు? ఈ దేశం మొత్తం చట్టం అప్లై అవుతుంది. సో మీరు ఎన్ని రోజులు కడతారో తొందరగా రాసి ఇవ్వండి. అది ఇదే అండి డిపిడిపి యాక్ట్. సో జర్నలిస్టులకి ఎక్కడా మినహాయింపు లేదు. అసలు ప్రమాదం ఇది. దీని మీద నేను చాలా ఆర్టికల్స్ రాశాను, ఎందుకు ఎవరు స్పందించట్లేదు జర్నలిస్టులు. అసలు ప్రమాదం ఇది అనమాట. సో రేపు జర్నలిస్టులు వార్తలు రాయాలంటే ముందు అనుమతి తీసుకోవాల్సింది. మరి దీనికి పరిష్కారం ఏంటి? యూరోప్లో ఉంది GDPR అంటారు. సో దాంట్లో ఏం చేస్తారంటే జర్నలిస్టిక్ పర్పస్కి ఎగ్జంప్షన్ ఇస్తారు. మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎగ్జంప్షన్ ఇస్తారు. సో మీరు రాయడంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తే సరిపోతుంది. సో రాయడంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందండి శ్రీనివాస్ గారు? వేరే గారి ఆస్తుల గురించి మీరు ఎందుకు రాస్తున్నారు? ఏముంది చెప్పండి పబ్లిక్ ఇంట్రెస్ట్? అంతే, చాలు. ఇలా చెప్తే డిపిడిపి యాక్ట్ నుంచి మీకు మినహాయింపు వస్తుంది. అది మన దేశంలో కావాలని పెట్టలేదు, ఎవరైనా అడుగుతారేమో చూస్తున్నారు, ప్రభుత్వం ఎవరు అడగలేదు. జర్నలిస్టులు అడగకపోవడం చాలా ఆశ్చర్యం. అది అసలు ప్రమాదం. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి అంటే ప్రతిదీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ 9247 సో దిస్ ఇస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్తో మీరు ఒక జీవించి ఉన్న వ్యక్తిని గుర్తించగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే అది పర్సనల్ డేటా అవుతుంది. సో మీ ఫోన్ నెంబరు, మీ ఇంటి అడ్రస్, మీ పిల్లలు ఎంతమంది, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఏంటి, మీ ఆస్తులు ఏంటి, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటి, మీ వెహికల్ నెంబర్ ఏంటి, మీ వెహికల్తో ఎక్కడికి వెళ్తున్నారు, ఎవ్రీథింగ్, హెల్త్, కాస్ట్, రిలీజియన్, మీ పొలిటికల్ ఇష్యూ, పొలిటికల్ ఒపీనియన్స్, మెంబర్షిప్స్ అన్నీ కూడా వ్యక్తిగత సమాచారం కిందకి వస్తాయి. ఇవేవి ఇవ్వకూడదని డిపిడిపి యాక్ట్ చెప్తుంది. అయితే ఆర్టీఐ యాక్ట్లో 8(2) ఇప్పుడు మనకి ఉంది కాబట్టి ఏం చెప్తుందంటే 8(2) పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చు అని చెప్తుంది. సో ఆస్తులు అడిగినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది? సో డెఫినెట్గా వీరు చెప్పారు. సో నాకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, సో అది తెలిస్తే ప్రజలకు తెలుస్తుంది. సో ఇందులో ఇంత సింపుల్గా లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే 2 ఫండమెంటల్ రైట్స్, 8(1)J ఫండమెంటల్ రైట్ అండ్ డేటా ప్రొటెక్షన్ కూడా ఫండమెంటల్ రైట్. ఈ రెండింటి క్లాష్ వచ్చినప్పుడు ఎట్లా తేల్చాలి? అంత సింపుల్ కాదు. సో దానికోసం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఒక కేసులో, ఎలక్టోరల్ బాండ్స్ కేసు మీకు తెలిసే ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 24 జస్టిస్ చంద్రచూడ్ గారు అందరూ అనుకుంటారు కానీ ఆయన ఒక బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు మనకి చాలా ఉపయోగపడబోతుంది డిపిడిపి యాక్ట్ విషయంలో. అందులో ఏం చేసినారు, అది ఫుల్ బెంచ్, ఆయన ఒక్కరే కాదు బెంచ్ ఇచ్చింది. బట్ అందులో ఏం చెప్పినారంటే ఒక టెస్ట్ వాడారు, దాన్ని ఏమంటారంటే డబుల్ ప్రపోర్షనాలిటీ టెస్ట్ అంటారు. క్లుప్తంగా చెప్తాను, తర్వాత ఎప్పుడన్నా మీకు టైంలో చూద్దాం. సో 2 ఫండమెంటల్ రైట్స్కి క్లాష్ వచ్చింది. సో నేను ఒక వ్యక్తి ఆస్తులు అడిగానండి, డిపిడిపి యాక్ట్ అప్లై చేస్తుంది, ఆర్టీ యాక్ట్, రెండింటి క్లాష్ వచ్చినప్పుడు డబుల్ ప్రపోర్షనాలిటీ టెస్ట్ వాడమన్నారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో గవర్నమెంట్, స్టేట్ బ్యాంక్, ఎలక్షన్ కమిషన్ ఏమంది అంటే పొలిటికల్ పార్టీస్కి డబ్బు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 కోట్లు ఉంది. సో మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి కార్ వేసుకొని బయలుదేరారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి బాండ్స్ కొన్నారు, ఎలక్ట్రల్ బాండ్స్. సో మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, జగన్నాథ్ టెంపుల్ దాటిన తర్వాత రైట్ తిరిగితే బీఆర్ఎస్ ఆఫీస్ వస్తుంది. మీకు బీఆర్ఎస్ అంటే ఇష్టం ఉంటే వాళ్ళకి ఆ బాండ్స్ ఇస్తే వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. లేదు ఇంకొద్ది ముందుకెళ్తే తెలుగుదేశం ఆఫీస్ వస్తుంది. సో మీకు అక్కడ అభిమానం ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు, అది మీ ఇష్టం. ఎక్కడ కూడా మీ పేరు బయటపడదు, ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారని బయటపడదు. దీనివల్ల ఏం జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం. బట్ అది ఆర్టీఐ కేసు అని సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు క్లిష్టమైన టెస్ట్ చేసి ఏమంది అంటే, గవర్నమెంట్ ఏమందంటే ఇచ్చిన వ్యక్తి, సో ఇప్పుడు శ్రవణ్ గారు ఇచ్చారు. సో శ్రవణ్ గారి ప్రైవసీ దెబ్బతింటుంది కదా. శ్రవణ్ గారు ఒక పార్టీకి ఇచ్చారు. సో శ్రవణ్ గారికి ఆ పార్టీ మీద అభిమానం ఉన్న విషయం బయటపడుతుంది కాబట్టి శ్రవణ్ గారి ప్రైవసీ దెబ్బతింటుంది అనేది గవర్నమెంట్ చెప్పింది. దట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆర్గ్యుమెంట్, ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్.
బట్ వాట్ అబౌట్ రైట్ టు ఇన్ఫర్మేషన్? సో రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇవ్వకపోతే ఎంత నష్టం, ఇస్తే ఎంత నష్టం. దిస్ ఈస్ కాల్డ్ డబుల్ ప్రొపోర్షనాలిటీ టెస్ట్. సో ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, ఇస్తే ఏం జరుగుతుంది, వారి ప్రైవసీ వైలేట్ అవుతుంది, వారి విషయాలన్నీ బయటపడతాయి, నెక్స్ట్ టైం వారు ఇవ్వరు, దీనివల్ల పార్టీకి కొంత లాస్ వస్తుంది. కానీ ఇవ్వకపోతే ప్రజలకి ఎవరికి ఎంత డబ్బు ఇచ్చారో తెలియదు, సో ప్రజలకి బాగా నష్టం జరుగుతుంది, ఏ పార్టీకి ఎంత డబ్బు వచ్చిందో తెలియదు, ఏ వ్యాపారం ఎంత ఇచ్చారో తెలియదు. తర్వాత ఓటింగ్ ఏంటి శాంక్టిటీ దెబ్బతింటుంది, మీకు తెలియకుండానే ఓటేస్తున్నారు. 5 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలించే వ్యక్తి ఏం చేస్తున్నారో, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది మీకు తెలియకుండా ఓటేస్తున్నారు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసి ప్రైమ్ శ్రవణ్ గారికి నష్టం జరుగుతుంది, బట్ దానికంటే ఎక్కువగా ఓటర్ నష్టం జరుగుతుంది. జరిగే కరప్షన్ తెలియట్లేదు కాబట్టి, ఓటర్కి జరిగే నష్టం ఎక్కువ ఉంది కాబట్టి ఆర్టీఐ విన్స్. సో ఆర్టీఐ కీలకం అని తెరిపించారు. ఇది చాలా క్లిష్టమైన తీర్పు, దీనికోసం 250 పేజీలు రాశారు. నేను 1-2 నిమిషాలు చెప్తున్నాను, అంటే దాని సంక్లిష్టత అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ చాలా ముఖ్యం, సో ప్రతిసారి ఈ టెస్టే వాడాలి. ఆ విషయం బయటపెట్టిన తర్వాత ఏం జరిగింది, ఏ పార్టీకి ఎంత ఇన్కమ్ వచ్చిందో పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. సో న్యాచురల్గా బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. సెకండ్ పార్టీ ఏదై ఉంటుంది గెస్ట్ చేయగలరా? బీజేపీ ఫస్ట్ పార్టీ, ఎక్కువ ఫండ్స్ వచ్చినాయి. సెకండ్ ఒక రీజనల్ పార్టీకి సెకండ్ హైయెస్ట్ డొనేషన్స్ వచ్చినాయి. అది బయటపడింది ఈ కేసు వల్లనే, లేకపోతే మనకు తెలిసేది కాదు. దాంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. పలానా ఫైల్ మూవ్ అయినప్పుడు పలానా బాండ్ కొన్నారు అనే విషయం చాలా కనెక్ట్ చేస్తే జాయినింగ్ ది డాట్స్ చాలా వచ్చినాయి. సరే అది పక్కన పెడితే అదొక ముఖ్యమైన టెస్ట్. తర్వాత ల్యాండ్ ఇష్యూస్లో ఆర్టీఐ గురించి చెప్తున్నారు. ల్యాండ్ ఇష్యూస్లో ప్రతి ల్యాండ్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో ఉండాలండి. మీకు తెలిసే ఉంటుంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఆర్టీఐతో అవసరమే లేదు. రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పబ్లిక్ ఎవరైనా ఇస్తారు. మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అడగండి, అప్లికేషన్ ఫైల్ చేస్తే ఎవరైనా ఇస్తారు. దానికి ఆర్టీఐ రాయాల్సిన అవసరం లేదు, 10 రూపాయలు పెట్టాలి. వాళ్ళ ఫీజు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఫీజు వేరే ఉంటాయి, కొద్దిగా అటు ఇటుగా ఎక్కువ ఉంటాయి. బట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అడిగినా వెంటనే ఇస్తారు. ఒకటే ఒక డాక్యుమెంట్ ఇవ్వకూడదు, అదేంటంటే వీలునామా. వీలునామా ఒకటి ఇవ్వకూడదు. వీలునామా కూడా రాసిన వ్యక్తి టెస్టేటర్ చనిపోయిన తర్వాత ఇవ్వచ్చు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అది మళ్ళీ పబ్లిక్ డాక్యుమెంటే అవుతుంది. సో ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్ అయినా సరే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారమే ఇవ్వాలి. ఆ యాక్ట్ని ఇప్పుడు అమెండ్ చేస్తున్నారు, చూడాలి అమెండ్మెంట్లో ఏం జరుగుతుందో. సైలెంట్గా కొన్ని యాక్ట్స్ అమెండ్మెంట్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ కొత్త యాక్ట్ తీసుకొస్తా ఉంటున్నారు. కొత్త యాక్ట్ తీసుకొచ్చినప్పుడు పాత యాక్ట్లో ఉన్న మంచి ప్రొవిజన్స్ తీసేస్తున్నారు. లోక్పాల్ యాక్ట్ని అమెండ్ చేసినారు ఒక 10 సంవత్సరాల కింద. అమెండ్ చేసినప్పుడు చాలామంది అబ్జర్వ్ చేయని ఒక అమెండ్మెంట్ జరిగింది. ఏంటంటే అంతకుముందు లోక్పాల్ యాక్ట్లో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా తన ఆస్తుల వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాస్తుంది, అది తీసేశారు. తీసేసిన విషయం కూడా ఎవరికి తెలియదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కొత్త బిల్ వస్తుంది 2025. ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్లో ప్రొవిజన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైనా కూడా తన పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు. అది కాన్ఫిడెన్షియల్ కాదు. అది మళ్ళీ ఆర్టీ యాక్ట్తో సంబంధమే లేదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉంది. ఇప్పుడు కొత్తగా 2025లో బిల్ తీసుకొచ్చారు, పబ్లిక్ డొమైన్లో ఉంది. దాంట్లో నేను భయపడేది ఏంటంటే ఈ ప్రొవిజన్ తీసేశారు. సో కొత్త యాక్ట్స్ తీసుకొస్తామని చెప్తున్నారు, కానీ పాత చట్టాల్లో ఉండే మంచి మంచి ప్రొవిజన్స్ని సైలెంట్గా తీసేస్తున్నారు. అది ఎవరు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. రైట్, ల్యాండ్ విషయంలో ప్రతిదీ పబ్లిక్ డొమైన్లో ఉండాలండి, ఎందుకంటే ల్యాండ్ అనేది చాలా ప్రీషియస్ రిసోర్స్. సో మన స్టేట్లో చాలా రహస్యంగా ఉంచాలని వెబ్సైట్లో ధరణిలో పెట్టారు, ప్రైవసీ క్లాజ్ పెట్టారు. ఎక్కడ లేని ప్రైవసీ గవర్నమెంట్కి అప్పుడు గుర్తొచ్చింది. అది చాలా చాలా ఏంటి అంటే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో ఆర్టీఐ అనేది ఒక ఫండమెంటల్ ఫౌండేషనల్ హ్యూమన్ రైట్. అది ప్రాపర్టీ విషయంలో ఎట్లాంటి సీక్రెట్స్ ఉండడానికి వీల్లేదు. దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానం మనకు తెలిసిందే, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ బాటలో అన్ని దేవాలయాలు, వేములవాడ రాజేశ్వర స్వామి, ఇట్లా అన్ని దేవాలయాలు వెళ్ళాయి. తిరుపతి దేవస్థానం మీద స్టే మాత్రమే ఉందండి, అది ఆర్టీఐ అప్లై అవుతుందా లేదని కోర్టు చెప్పలేదు. కోర్టు ముందు వాళ్ళు ఏమన్నారంటే 2 కండిషన్స్ ఉంటాయి ఆర్టీఐ చట్టంలో, సెక్షన్ 2Hలో, పబ్లిక్ అథారిటీయే కాదు. సుప్రీంకోర్టు తలపాలెం కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే ఏదైనా సంస్థ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటే అది పబ్లిక్ అథారిటీ, సబ్స్టాన్షియల్ ఫండ్స్ లేదా ప్రభుత్వ నియంత్రణలో ఉంటే అది పబ్లిక్ అథారిటీ. 2 కండిషన్స్ అప్లై అవుతాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటంటే నేను ప్రభుత్వం నుంచి నిధులే తీసుకోవట్లేదండి, ఒక్క పైసా ఇవ్వట్లేదు, పైపించి నేనే ఇస్తున్నాను ప్రభుత్వానికి అని చెప్పి ఇక కోర్టుని కన్విన్స్ చేశారు. అది కరెక్టే, బట్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? బోర్డుని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? సో సుప్రీంకోర్టు ఏముందంటే అపాయింట్మెంట్స్ కనుక చేసినట్లయితే ఇట్ అమౌంట్స్ టు కంట్రోల్. సో తిరుమల తిరుపతి దేవస్థానం క్లియర్గా పబ్లిక్ అథారిటీ అవుతుంది. కాకపోతే ఆ స్టే వెకేట్ చేయించడానికి ఎవరికీ అవకాశం దొరకట్లేదు. ఒక్క సందర్భంలో 16 పేజీలు తిరిపించారు జస్టిస్ సంజయ్ కుమార్ గారు, వారు ఒక గొప్ప జడ్జి. వారు వెళ్ళిపోతుంటే చాలామంది గొడవ చేశారు. ఈ జడ్జిమెంటే చెప్తాను. ఎందుకు అంటే ఒక జడ్జిమెంట్ వారు 15 పేజీల్లో ఏం రాశారంటే కమిషన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కనుక పబ్లిక్ అథారిటీ అంటే నేను ఒప్పుకుంటాను, చెప్పండి అని. హైకోర్టు జడ్జి కమిషన్కి ఫ్రీడమ్ ఇచ్చారు, మీరు కనుక పబ్లిక్ అథారిటీ అంటే నేను ఒప్పుకుంటాను, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జెక్షన్ ఇచ్చారు. సో బట్ హైకోర్టు జడ్జి స్థాయిలో 1% ధైర్యం కూడా కమిషనర్కి ఉండి ఉంటే నేను ఎస్ పబ్లిక్ అథారిటీని రాసి ఉండేవాడు, రాయలేదు. సో కాబట్టి ఇప్పటికీ టీటీడీ అట్లాగే ఉంది. దేవాలయాలను కూడా అదే బాటలో వెళ్ళి తెచ్చుకుంటున్నాయి. కర్ణాటకలో దేవాలయాలు ఎండోమెంట్స్ యాక్ట్ కింద పరిధిలోకి వచ్చే దేవాలయాలను పబ్లిక్ అథారిటీసే వాళ్ళ ఆర్టీ అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సమస్య ఉంది. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి, తెప్పించి ఇవ్వాలి. సో బహుశా కమిషన్లో మీరు ఛాలెంజ్ చేయండి, 6(3) అప్లై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు యాక్సెస్ 5(5) కింద యాక్సెస్ చేసి తెప్పించాలి. ప్రస్తుతానికి బహుశా కమిషన్లో మీరు ఫైట్ చేస్తే అది కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఆన్లైన్ పోర్టల్. సో ఆన్లైన్ పోర్టల్ మంచి క్వశ్చన్ ఇది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆన్లైన్ పోర్టల్ ఉంది. సో దాంట్లో మీరు నేను అప్లికేషన్స్ ఫైల్ చేశాను, చాలా అప్లికేషన్స్. ఒక 10 minutesలో యూ కెన్, పేపర్ పెన్ లేకుండా 10 minutesలో యూ కెన్ డూ దట్. బీహార్ ఒక బెస్ట్ ప్రాక్టీస్, వారు ఫోన్ ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసినారు. 15513. దానికి ఫోన్ చేస్తే ₹12 ఫీజు పడుతుంది, బిల్లు పడుతుంది, ₹10 అప్లికేషన్ ఫీ కింద తీసుకుంటారు. చాలా మంచి వ్యవస్థ, అది మిగతా రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు. ఆర్టీఐ ఆన్లైన్ కూడా బాగానే ఉంటుంది. సో తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1 year నుంచి కష్టపడుతుంది. మొన్న నాకు ఒక ఫ్రెండ్ వచ్చి అప్లికేషన్ ఫైల్ చేయమన్నారు. ఆయనకు ఒక ఇల్లు అలాట్ అయింది, పాపం పేద వ్యక్తి, మహబూబ్ నగర్లో. దాని డాక్యుమెంట్స్ కావాలి, అన్నీ పోయినాయి. ఆన్లైన్లో అప్లై చేద్దాం అని తీసుకుంటే హౌసింగ్ బోర్డు ఆన్లైన్లో లేదు. సో ఎన్నో కోట్ల ఫండింగ్ ఉన్న సంస్థకి ఆన్లైన్లో లేదు. సో అప్పుడు నేను మళ్ళీ రాసి ఇచ్చాను. పాప ఆయన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 20 సార్లు ఫోన్ చేశాడు ఆ వ్యక్తి. సార్ పోస్టల్ ఆర్డర్ అంటే ఎవరి పేరు మీద కావాలి సార్, ఏం కొనాలి సార్, ఏం చేయాలి, దానిపై ఎక్కడ సంతకం పెట్టాలి, ఇట్లా అన్నీ రాసుకుని. అదే ఆన్లైన్ ఉంటే నేను ఐ వాజ్ హెల్ప్లెస్. నేను ఎంత చదువుకొని నేను మళ్ళీ రాసి ఇచ్చాను, ఆయనకి హెల్ప్ చేయలేకపోయాను. అంటే మళ్ళీ ఆయన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి చివరికి ఏం చేశాడో తెలియదు. సో గుడ్ క్వశ్చన్. సో ఆన్బోర్డింగ్ అంటారు, అన్ని డిపార్ట్మెంట్స్ ఆన్బోర్డింగ్ కావాలని 2 నెలల కింద కొంత ప్రయత్నం జరిగింది. చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళినాయి. అది ఏ స్థాయిలో ఉందో అనేది నేను నిన్న చూస్తే ఇంకా ఆన్బోర్డింగ్ కాలేదు. దాని మీద కొంత మనం ప్రెజర్ పెట్టాలి, పిఎఫ్ఆర్టీ నుంచి, తర్వాత మిగతా సంస్థ నుంచి ప్రెజర్ పెట్టాలి. ఆన్లైన్లో వచ్చినట్లయితే చాలా తక్కువ సమయంలో అప్లికేషన్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా బాగుంది, అది వి షుడ్ అప్రిషియేట్. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే థర్డ్ పార్టీ ఆడిట్ ఆఫ్ ఆర్టీఏ ఉంటుంది. ఆడిట్ మ్యాండేటరీ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా తన ఆర్టీఏ ఇంప్లిమెంటేషన్ ఆడిట్ చేసి సిఐసికి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇవ్వకపోతే సిఐసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తుంది, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దానివల్ల ఆర్టీఏ ఇంప్లిమెంటేషన్ చాలా బాగుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. మీకు ప్రొయాక్టివ్ డిస్క్లోజర్ మెకానిజం ఉంటుంది, చట్టంలో గుండె అంతే అదే. సో సాధ్యమైనంత సమాచారం మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తెలంగాణలో ఏమీ చేయట్లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అది తప్పనిసరిగా పెట్టాలి. సెక్షన్ 4(1)(b) సబ్ క్లాస్ 1 to 17 ఉంటాయి. డైరెక్టరీ, తర్వాత ఎంప్లాయీస్ జీతభత్యాలు, ఎక్స్పెండిచర్, బడ్జెట్ అన్నీ పెట్టాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంతో కొంత బాగుంది అంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి సర్టిఫికేట్ తీసుకోవాలి. థర్డ్ పార్టీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, లీగల్ ఎక్స్పర్ట్ నుంచి. అది స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. సుప్రీంకోర్టు ఈ మధ్య కిషన్ జైన్ అనుకుంటాను, ఆ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఇది చేయాలని జడ్జిమెంట్ ఇచ్చింది. బహుశా అది జరిగితే మనకు కొంత ఇంప్రూవ్ అవుతుంది. చాలా దారుణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ వెబ్సైటే లేదు. ఇప్పుడు మన సోషల్ మీడియాలో యుగంలో ఉన్నాము, ఏదైనా మనకి ఫేస్బుక్, వాట్సాప్లో టకటకా పెడుతున్నాం. ఇట్లాంటి యుగంలో వెబ్సైట్ లేని డిపార్ట్మెంట్స్ మన స్టేట్లో ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో పిఐఓ ఎవరో మీకు తెలియదు, వెబ్సైటే లేదు కదా. చాలా పెద్ద డిపార్ట్మెంట్,
సో పంచాయతీరాజ్ ఒక ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ ద ఫేట్. ఇంకా ట్రాన్స్పరెన్సీ ఏముంటుంది? సో ముందు వెబ్సైట్ ఉండాలి, తర్వాత అందులో తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇంకోటి తెలుగు. సో మన రాష్ట్రంలో తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయాం, ఏది తెలుగులో ఉండట్లేదు, తెలుగులో ఇవ్వలేకపోతున్నారు ఆఫీసర్స్. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ భాషలో వాళ్ళు చక్కగా ఇస్తున్నారు, ఇంకా మన భాష లేకపోతే ఏం లాభం? ఆర్టీఐలో మీరు ఖచ్చితంగా తెలుగులో కావాలని అడగండి, కనీసం దాని అప్పటికప్పుడు ఇవ్వలేకపోయినా కానీ భవిష్యత్తులో ఒత్తిడి పడే అవకాశం ఉంది ప్రభుత్వం మీద. మీరు ఏ బోర్డు చూడండి, గవర్నమెంట్ ఇంటర్నేషనల్ పోటీలు పెడుతుంది, ఎక్కడ తెలుగు ముక్కలు ఉండట్లేదు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ప్రజల భాషలో పరిపాలన జరగకపోతే కరప్షన్ బాగా పెరుగుతుంది. ఇంగ్లీష్తో అదే సమస్య కదా. సో మరి బ్రిటిష్ వాళ్ళతో అదే సమస్య, అంత సీక్రెసీ అనమాట. సో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కంటే చాలా బలమైంది ఇంగ్లీష్ భాష. సో ఇంగ్లీష్ భాషలో ఇన్ఫర్మేషన్ వల్ల సామాన్య ప్రజలు అడగలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు, వచ్చింది అర్థం కావట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే మనకి అసలు డెమోక్రసీ స్థానిక పరిపాలనలో డెమోక్రసీ ఉంటుంది. సో మనకి ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళు కాదు. మనం డెమోక్రసీ అనుకుంటే డెమోక్రసీ కాదు, ఎందుకంటే మన ఎమ్మెల్యేస్, ఎంపీస్, చీఫ్ మినిస్టర్ పరిపాలన ఉంటాం. అసలు పరిపాలన చేయాల్సింది స్థానిక పరిపాలనా సంస్థలు. సో వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల వారు ఒక స్థాయి నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఎబుల్ టు క్వశ్చన్. సో వెబ్సైట్ క్లోజ్ అయింది అనేది తప్పుడు సమాధానం అవుతుంది, ఎందుకంటే నేను ఈ రికార్డు ఉంది, ఈ రికార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు అడిగితే నేను ఇవ్వాలి. నేనేం చేస్తానంటే దీన్ని క్లోజ్ చేస్తాను. వెబ్సైట్ అయితే క్లోజ్ చేస్తాను, దీన్ని ఏం చేయొచ్చు, చింపేసి అవతల పడేయచ్చు. అప్పుడు నేనేం చెప్తాను, అది పోయింది, క్లోజ్ అయింది కాబట్టి నేను ఇవ్వలేనని చెప్తే సరే, అది సమాధానమేనా? సరైన సమాధానమేనా? వెబ్సైట్ క్లోజ్ అయింది కాబట్టి ఇవ్వట్లేదని చెప్పడం సరైన సమాధానం అవుతుందా? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, దీని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ ఉంటుంది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా పేపర్లో కనపడట్లేదు ఒక్కొక్క రోజు, ముఖ్యమంత్రి గారు కనపడట్లేదు, కానీ ఒక వ్యక్తి కనిపిస్తారు ప్రతిరోజు. మన దేశం పౌరులే కాదు, డొనాల్డ్ ట్రంప్. సో మనకి లాస్ట్ 3-4 months నుంచి డొనాల్డ్ ట్రంప్ ఫోటో లేకుండా పేపర్ ఉండట్లేదు, చూశారు కదా. సో దీనికి కారణం ఏంటంటే ఈ బికేమ్ ఏ బిగ్ డిక్టేటర్. నిజానికి హిట్లర్ కూడా పనికిరాడు, అంతకంటే పెద్ద డిక్టేటర్ అయ్యాడు. మనం ఎవరో అది పట్టించుకోవట్లేదు. మన ఇండియన్స్ని చేతులు వెనక్కి బెడిలు కట్టి కింద పడేసి విమానంలో కూర్చోబెట్టి 24 గంటలు టాయిలెట్ కూడా వెళ్ళనీయకుండా, బెడిలు తీయకుండా ఇండియాలో పడేసిపోయారు. ఇది ప్రపంచంలో ఏ దేశమైనా కూడా, అంటే స్వాభిమానం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ప్రశ్నించాలి. మనం ఆ ఫోటోలు చూసి కూడా కామ్గా ఊరుకున్నాం. దట్ ఈస్ ద డిక్టేటర్షిప్ క్వాలిటీ ఆఫ్ దట్ ఫెలో. ఆ వ్యక్తి గెలవడానికి నిజానికి గెలిచే అవకాశమే లేదు. హిల్లరీ క్లింటన్తో పోటీ పడ్డప్పుడు హిల్లరీ క్లింటన్ ఆయనతో చాలా ముందుండి, ఆయన గెలవడానికి ఒకే ఒక చిన్న కారణం ఏంటంటే ఒక ఆర్టీఐ ఇష్యూ. ఇది చాలామంది తెలియకపోవచ్చు. ఆవిడ పుస్తకమే రాశారు, వాట్ హ్యాపెండ్ అనే పుస్తకం. సో ఆవిడ ఈమెయిల్స్ కావాలని కొంతమంది జర్నలిస్టులు, మేబీ పొలిటీషియన్స్ అప్లికేషన్స్ ఫైల్ చేశారు. ఆవిడ ఇదే టెక్నిక్ అవలంబించారు. చట్టంలో ఇవ్వకూడదు అనుకుంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, 81J, 81E చెప్పొచ్చు. కానీ ఏం చేసినారంటే హెల్డ్ అయితే కూడా ఇవ్వాలి, హెల్డ్ కాకపోతే ఇవ్వక్కర్లేదు. సో ఈమెయిల్స్ అన్ని డిలీట్ చేసేసి నేను హోల్డ్ చేయట్లేదు, డిలీట్ చేశాను, ఇవ్వనక్కర్లేదని జవాబు ఇచ్చారు. చిన్న తప్పు, బట్ షీ పెయిడ్ హెవీ ప్రైస్. సో ఉండాల్సిన రికార్డు మీరు డిస్ట్రక్షన్ చేయడం తప్పే కదా, నేరమే అవుతుంది. పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ ఉంది మన దేశంలో, దాని ప్రకారం నేరం అన్నమాట. సో వాళ్ళు ఆ పబ్లిక్ రికార్డ్స్లో అప్లై చేసి ఆమె ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె చాలా బ్లేమ్ చేశారు. ఎలక్షన్స్కి 1 month ముందు ఆమె మీద చాలా అలిగేషన్స్ క్రియేట్ చేసినారు. న్యూస్ పేపర్లో రిపోర్ట్స్ వచ్చినాయి, FBI డైరెక్టర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కొంత ఎవిడెన్స్ దొరికిందని. తత్ఫలితంగా ఆవిడ ఓడిపోయారు. ఆ పుస్తకంలో అదే రాశారు. సో అదంతా ఒక చిన్న RTI కేసు చుట్టూ తిరుగుతుంది. సరే, ఆవిడ గొప్ప లీడర్ అనట్లేదు, అట్లీస్ట్ డెమోక్రటిక్గా ఉండే అవకాశం ఉండింది. అట్లీస్ట్ ఒక మహిళ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యేది మనం చూసేవాళ్ళం. 1780 నుంచి మొదలుపెట్టారు వాళ్ళు, ఇప్పటిదాకా ప్రెసిడెంట్గా ఒక మహిళను ఎన్నుకోలేకపోయినారు. సో వాళ్ళందరికీ పాఠాలు చెప్తారు. సో దట్ ఈజ్ అబౌట్ వెబ్సైట్ క్లోజర్. వెబ్సైట్ క్లోజ్ చేసింది కాబట్టి ఇవ్వట్లేదని చెప్పడం తప్పు అవుతుంది. దాని బ్యాకప్ తప్పనిసరిగా ఉంటుంది, ప్రతి వెబ్సైట్కి బ్యాకప్ ఉంటుందండి. సో టెక్నికల్ పర్సన్స్ ఎవరైనా చెప్తారు. సో బ్యాకప్ తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ బ్యాకప్ డిలీట్ చేస్తే కనుక అది పెద్ద నేరం అవుతుంది. అది కమిషన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. HCF HYD ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.